హాయ్ ఫ్రెండ్స్, మన ఎస్ఎస్ ఫోటోగ్రఫీలో ఈరోజు ఏంటంటే ఫోటోగ్రాఫర్ల అన్నలకి, అట్లనే చిన్న తమ్ముళ్ళకి, ఇంకా పెద్దవాళ్ళకి, అన్నలకి, సీనియర్స్లకి ఒక చిన్న విన్నపం ఏంటంటే, నువ్వు నా ప్రోగ్రామ్ని తీసేసుకున్నావు, నువ్వు నీ ప్రోగ్రామ్ని తీసేసుకున్నావు, నీ వల్లనే ప్రోగ్రాలు లాస్ అవుతున్నా, నీ వల్లనే ఇదే చేస్తున్నా, నీ వల్లనే నాకు ప్రాబ్లంలు వస్తున్నాయి, నువ్వు చేసుట్లనే మార్కెట్ అంత ఇదైంది, నువ్వు చేసుట్లనే ఏదో అయింది, అట్లా వీడు ముచ్చట్లు వాడి మీద, వాడి ముచ్చట్లు వీడి మీద చెప్పడాలు బంద్ చేసుకొని మనం ఒక గోల్ అనేది, లేదంటే ఒక వర్క్ మీద ప్యాషన్ తోటి ఎంతవరకు వీలైతే అంతవరకు మన వర్క్ను ఫోకస్ చేస్తే అది కరెక్ట్ సెట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందా లేదా చూసుకోండి. మళ్ళీ ఒకటి చేస్తూ ఉంటే వాడిని వెనకకు దొయ్యడం తప్ప ముందుకు తీసుకెళ్తాం అనేది ఉండదు మన ఫోటోగ్రఫీ ఫీల్డ్లో. ఇంకా వేరే దాంట్లో ఉందో లేదో నాకు తెలీదు. మెయిన్ మన ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఎవడన్నా ఒక కొత్త దారిని ఎంచుకొని వాడు వెళ్తుండే అనుకో, సపోర్ట్ చేసుడు కాస్త వాడిని ఎప్పుడెప్పుడు కింద పడేయాలా, ఎప్పుడెప్పుడు ఏడ దొరుకుతాడు, వాడి కోసం ఎప్పుడెప్పుడు కావాలి కాసుకొని కూర్చుంటారు. అదొక్కటి పక్కన పెట్టుకుంటే ఏదైనా సాధించగలుగుతాం. ఎవడో ఏదో అంటుండని చెప్పేసి మనం కూడా ప్రతిదానికి రియాక్ట్ కాకుండా మనంతల్లో మనం వాళ్ళకు ఆన్సర్ ఇచ్చేలోపు మన పని మనం చేసుకుంటూ పోతే మనం మన గమ్యాన్ని కూడా చేరుతాము. వాళ్ళతో పాటు మనం ఆలోచించాలి, వాళ్ళు ఆలోచించాలి, అందరం కలిసి ఉండాలి. మన ఫోటోగ్రఫీ అనేది మంచి ఒక మెమొరబుల్ అనే మన లైఫ్ మెమొరీ కానీ, ఇంకా మనం ఉన్నాము, మనం లేకున్నా, మనం చనిపోయినా, ఉన్నా లేకున్నా మన మెమొరీని మొత్తం చూపించగలిగేదే మన ఫోటోగ్రఫీ. కాబట్టి దాన్ని ఎంత ప్యాషన్గా చూసుకుంటే అంత బాగా వస్తుంది అవుట్పుట్. ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ అన్నలకి